నాయన ఈ రక్తం ఏమిటి అని అడుగుతా ఉంటే నీ పద్మావతి గురించి వర్ణించి చెప్తున్నాడు. అమ్మా ఎవరు మాట్లాడకండి అమ్మా, నేను పెళ్ళాడతానని చెప్పి తల్లికి వర్ణించి చెప్తున్నాడు పద్మావతి గురించి. 8 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఒక్క కళ్యాణం కూడా యశోద మాత చేతి మీదుగా చేయించుకోలేదు. ఇంకేంటన్నా ఆయన 8 పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా, ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏమిటి అని ఆ బాబు అయ్యేటప్పటికి నీ కోరిక నేను కలయికలో తీరుస్తానమ్మా. శ్రీ రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మ శ్రీనివాసుడిగా వచ్చి, వేదవతియే పద్మావతిగా వచ్చి, యశోద మాతే మాతగా వచ్చి నీ కళ్యాణ ముద్ర కలయికల్లో తీరుస్తానని అప్పుడు అభయించానమ్మా. ఆ ముద్ర తీరుస్తానికే వచ్చాను. నువ్వేమి సందేహించకుండా నారాయణపురం వెళ్ళి ఆకాశరాజు దాని విధంగా పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లి ఒప్పించి రావాల్సిందిగా కోరుకొని మనం మళ్ళా ఎరుకసారి వేషం వేసుకొని ఎరుక చెప్పి ఒప్పించాలని చెప్పి మీ పద్మావతి మళ్ళా చూడాలనే ఉద్దేశంతో ఎరుకసారి వేషం వేసుకొని వస్తున్నాడు. అమ్మా ఎరుకసాని బాగా చెబుతావా తల్లి? విశాలాక్షి పలుకు, పెదవాడ కనకదుర్గ పలుకు, శ్రీశైల భ్రమరాంబ పలుకు, పొన్నూరు పార్వతమ్మ పలుకు, శ్రీశైల శివకేశవులు పలుకు, స్వర్ణపురి జగన్నాథులు పలుకు, వల్లపాలెంలో గల శ్రీకృష్ణ పరమాత్మ పలుకు, వచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడమ్మ. అమ్మ ఎరుకల సాని ఈ పుణ్య దంపతులు ఎప్పటి నుంచో ఈ కళ్యాణం చేసుకోవాలనే కోరికతో ఈ వైశాఖ మాసంలో పెట్టుకున్నారమ్మా. చక్కగా అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మీకైనా సందేహాలు ఉంటే అడగచ్చు. అమ్మ మీ తరఫు నేను మాట్లాడటానికి వచ్చానమ్మా. సమ్మతమే ఆనందాన్ని చూడండి అమ్మ, వాళ్ళు అంత అమాయకులు సమ్మతమే అని చెప్పేసారు, ఏం ఆలోచించుకోవాలి. కాకపోతే మా మీద గౌరవంతో అంటున్నాను. మా ముందుగా ఒకలా మాట నమస్కారం చేస్తుంది. అమ్మా మీ శ్రీనివాసు నల్లని వాడని విన్నామే, మీకు ఏమి ఆస్తిపాస్తులున్నాయి? మా పద్మావతి రాజభోగాల్లో గారాభంగా పెరిగిందమ్మా, కాబట్టి అడుగుతున్నాను, మరోలా భావించవద్దు. శ్రీనివాసుడు నీలమేఘశ్యాముడమ్మా, నీల రంగులో చక్కగా మెరుస్తూ ఉంటాడు. నీలమేఘశ్యాముడు 3 లోకాలు నేలే శ్రీమన్నారాయణమూర్తి, 14 లోకాలు నేలే పద్మనాభుడు, 1000 నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి, సహస్రనామాలు కలవాడు. ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామమైనా సరే భక్తి లోకాలు వెతికినా మీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా దొరకడండి. కట్నం అనేటప్పటికి ఆలోచించబడ్డారా? కొద్దిగా అయ్యా మాకేం కట్నాలు కానుకలు మేడలు విద్యలు పొలాలు స్థలాలు మాకేం అక్కర్లేదు. 14 లోకాలే మా అబ్బాయి.